వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ ముచ్చట్లు. మా ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో చేసే వాళ్ళకైతే తెలిసింటుంది. నేను స్టార్టింగ్లో ఒకటి ట్రంక్ టేబుల్ లాగా ఎలా మేకోవర్ చేశాననేది వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇప్పుడు అదే ట్రంక్కి మళ్ళీ మేకోవర్ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ వేసిన పెయింట్ అయితే వేర్ ఆఫ్ అయిపోయింది. అలాగే ట్రంక్ది ఏదైతే ఐరన్ది రస్ట్ ఉంటుందో అదంతా చాలా ఎవిడెంట్గా నేను వేసిన బ్లూ పెయింట్ మీద తెలుస్తుందన్నమాట. చాలా వికారంగా ఉంది. సో అందుకే ఒక మంచి మేకోవర్ ఇద్దామైతే అనుకున్నాను. సో దీనికోసం నేను సెలెక్ట్ చేసుకుంది ఈసారి బ్లాక్ ఆయిల్ పెయింట్. చిన్న టిన్నే తెచ్చుకున్నాను అండ్ ఇక్కడ ప్రైస్ వచ్చేసి 68 చూపిస్తుంది, కానీ నాకు ఇది వచ్చింది 60 రూపీస్కి. ఇంకొకటి బ్లాక్ పెయింట్ ఎందుకు నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటే ట్రంక్ చాలా పాతది. సో ఆబ్వియస్లీ ఆ రస్టింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని అయితే నేను స్లో డౌన్ కానీ లేదా దాన్ని ఆపేయడం అయితే కుదరదనమాట. సో అందుకే ఒకవేళ అలా రస్టింగ్ ప్రాసెస్ ఇంకా కంటిన్యూ అయినా కూడా బ్లాక్ పెయింట్ అయితే అది కనబడకుండా ఉంటుంది, కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అని అయితే బ్లాక్ పెయింట్ నేను చూస్ చేసుకున్నాను. హ్యాండిల్స్కి మరి ఆ లాక్స్కి ఏదైతే నేను గోల్డెన్ పెయింట్ వేసానో అది అలాగే ఉంచేస్తున్నాను అనమాట. దాన్ని నేను చేంజ్ చేయను, అది గోల్డెన్ గానీ పెట్టేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ మెయిన్లీ నేను తీసుకుని ఆల్మోస్ట్ 1 మంత్కి ఫినిష్ చేశానండి. అంటే అంత టైం పట్టిందా అంటే లేదు, అంత టైం పట్టలేదు. ఈ కలరింగ్, ఈ పెయింట్ ఏదైతే బ్లాక్ పెయింట్ నేను కవర్ చేశానో ఇది ఆల్మోస్ట్ ఒక 1 అవర్లో కవర్ చేసేసాను అనమాట. కానీ దీనిపైన డిజైన్ వేయాలి అండ్ ఆ గోల్డెన్ కలర్ అంతా మళ్ళీ ఇక్కడైతే హ్యాండిల్స్కి లాక్స్కి అంతా బ్లాక్ పెయింట్ అయిందో అక్కడంతా మళ్ళీ గోల్డెన్ కవర్ చేయాలి కదా. సో దానికి ఇవన్నీ చేయడానికి అయితే నాకు చాలా చాలా టైం పట్టింది, ఎందుకంటే బద్ధకం ఎక్కువ. సో మన ట్రంక్ని అయితే ఫస్ట్ బ్లాక్ ఆయిల్ పెయింట్తో కంప్లీట్గా కవర్ చేసేసాను అండ్ అలాగే బ్రష్ని కూడా పెట్రోల్తో నేను వాష్ చేసుకున్నాను. ఆయిల్ పెయింట్లో ఏంటి అంటే మేము బ్రషెస్ కరెక్ట్గా క్లీన్ చేసుకోకపోతే నెక్స్ట్ టైం మేము ఆ బ్రష్ వాడలేము, చాలా గట్టి పడిపోతుంది అనమాట అండ్ వేస్ట్ అయిపోతుంది. సో ఒక్కటి ఏంటి అంటే మీరు ఎవరైనా ఒకవేళ ఆయిల్ పెయింట్స్ యూస్ చేస్తున్నారు అంటే యూస్ చేసిన తర్వాత బ్రషెస్ని క్లీన్గా పెట్రోల్తోనో లేకపోతే థిన్నర్తోనో మీరు ఈజీగా కడుక్కోవచ్చు అండ్ తర్వాత రీయూస్ కూడా చేసుకునే కండిషన్లో ఆ పెయింట్ బ్రష్ అయితే ఉంటుంది. నేను ఆ బ్లాక్ పెయింట్ ఏదైతే ట్రంక్ కవర్ చేశానో అదైనా 1 మంత్ తర్వాత అనమాట ఇది వీడియో. ట్రంక్ మీద గోల్డెన్ పెయింట్లోనే నేను మండల ఆర్ట్ వేద్దామని అయితే అనుకున్నాను. ట్రంక్ 4 సైడ్స్లో కూడా హాఫ్ మండల వేసి మధ్యలో ఒక పెద్ద మండల హార్ట్ వేద్దామని అయితే అనుకున్నాను, కానీ చాలా హెవీ వర్క్ అయిపోతుంది అని అయితే అనిపించింది నాకు. పెయింట్తో మండలా వేయడం కొంచెం కష్టం నాకు, అందుకే ట్రంక్ 4 సైడ్స్ ఫ్లోరల్ డిజైన్ వేద్దామని అయితే అనుకున్నాను. నేను ఈ వైట్ పెన్సిల్ యూస్ చేసుకుని ఫస్ట్ ఒక స్కెలిటన్ లాగా డ్రా చేసుకుని తర్వాత గోల్డెన్ కలర్ ఆయిల్ పెయింట్తో డిజైన్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. మీరు ఇలా ఏదైనా ట్రంక్ రీక్రియేట్ చేసుకోవాలి, మళ్ళీ మేకోవర్ ఇవ్వాలి, కానీ మండలా పెయింటింగ్ రాదు లేదా వేరే డిజైన్స్ వేసుకోవడం రాదు అనేట్లు ఏమైనా ఉంటే మాకు ఫ్లోరల్ డిజైన్స్ కానీ లేకపోతే మండలా ఆర్ట్ది కానీ బేసిక్ స్కెలిటన్ది స్టెన్సిల్స్ ఆన్లైన్లో అవైలబుల్ ఉందండి, మీషోలో కానీ అమెజాన్లో కానీ. సో మీరు వాటిని తెప్పించుకొని గోల్డెన్ కలర్ స్ప్రే పెయింట్తో మీరు ఈ డిజైన్స్ అనేది పెయింట్ చేసుకోవచ్చు. ఈజీగా ట్రంక్ పైన కానీ లేకపోతే వాల్స్ పైన కానీ మీరు ఆ డిజైన్ని రీక్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇది పెయింట్ చేసేటప్పుడు మా నేబర్స్ కూడా చాలా మంది వచ్చి చూసారనమాట. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఇలాంటివన్నీ పెయింట్ చేయడానికి చాలా పేషెన్స్ ఉండాలి, దానికన్నా బదులు మీరు ఈజీగా వేరే ఏదైనా టేబుల్ తీసుకుని వచ్చి పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ఇంత హెడేక్ స్ట్రెస్ అని. కరెక్టే, నేను కూడా ఇది మండలాది ఏదైతే ఉందో అది పెయింట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ నాకు 4 to 5 days పట్టింది ఆ మండలా ఒక్కటి నేను ఫినిష్ చేయడానికి. సో అప్పుడు నాకు కూడా అనిపించింది ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నాను, నేను టేబుల్ కొనుక్కొని వచ్చి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదా అని. కానీ ఏదేమైనా హ్యాండ్ మేడ్ ఆర్ట్కి ఉండే ఒక సాటిస్ఫాక్షన్, మేము ఎంత డబ్బులు పెట్టి ఒక టేబుల్ని తీసుకొచ్చినా దాంట్లో ఆ సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే ఈ ట్రంక్ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలది. సో ఈ ట్రంక్లో ఒక మెమరీస్ ఉన్నాయి. మా ఫ్యామిలీలో ఉండే వాళ్ళది ఒక ట్రంక్ పాడైపోకుండా ఇంత బాగా టేబుల్గా మేము దాన్ని మేకోవర్ ఇచ్చాము అండ్ దాన్ని ఇంత బాగా డెకరేట్ చేసుకున్నాము అనే దాంట్లో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఈ మండలా ఆర్ట్, ఈ పెయింటింగ్ కూడా ఒకలాగా థెరపీ లాగా. మా ప్రొఫెషనల్ లైఫ్స్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఏదో ఒక స్ట్రెస్ ఉంది లేకపోతే చాలా టెన్షన్గా ఉన్నాము అన్నప్పుడు
నాకు పర్సనలీ ఈ పెయింటింగ్ కానీ లేదా మండలా కానీ ఒక థెరపీ లాగా వర్క్ అవుతుందన్నమాట. ఎంతమందికి ఇది రిలేటబుల్గా ఉంటుంది లేదు అనేది నాకు తెలియదు. ఎందుకంటే కొంతమందికి మ్యూజిక్లో ఒక రిలాక్సేషన్ ఉంటుంది, కొంతమంది టీవీ చూసే దాంట్లో ఒక రిలాక్సేషన్ ఉంటుంది. సో అలాగే నాకు ఇలా ఆర్ట్, పెయింటింగ్, మేకోవర్స్ వీటిల్లో రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే ఎంత కష్టపడి ఇలా ఒక మేకోవర్ ఇస్తామో దాని తర్వాత రిజల్ట్ చూశాక ఆ పడిన కష్టం మొత్తం మర్చిపోతాము. అండ్ అందరూ మేము చేసిన పెయింటింగ్ ఆ డిజైన్స్ బాగుంది అని చెప్పి అప్రిషియేట్ చేసేటప్పుడు చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో అందుకే నేను అయినంత వరకు హ్యాండ్ పెయింట్ చేసుకుని మేకోవర్స్ హ్యాండ్ మేడ్ ఉంచడానికి ట్రై చేస్తాను. ఈ ట్రంక్ పైన అయితే 4 సైజ్ ఫ్లోరల్ డిజైన్స్ నేను కంప్లీట్ చేసుకున్నాను. గోల్డెన్ పెయింట్ ఇంకొకటి ఏంటంటే చాలా పల్చగా అయిపోయింది. సో అందుకే నేను డబుల్ షేడ్స్ వేసుకోవాల్సి వచ్చింది. డబుల్ షేడ్ వేసుకుంటే ఇంకొకటి ఏంటి అంటే ఆ గోల్డెన్ షేడ్ ఇంకొంచెం వైబ్రెంట్గా కనిపిస్తుంది అని. అండ్ మండలా స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ సైడ్స్ ఏదైతే ఉందో ట్రంక్కి ఆ డిజైన్స్ అయితే చాలా ఈజీగా పెయింట్ అయిపోయింది. కానీ మండలా అయితే నాకు చాలా చాలా టైం పట్టింది. అండ్ నేను సెలెక్ట్ చేసుకున్న డిజైన్ కూడా చాలా ఇంట్రికేట్గా సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి నాకు బ్రష్ సెట్ అవ్వలేదు. పెయింట్ బ్రష్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆ సర్కిల్ ఇది ఏదైతే మీరు చూస్తున్నారో ఇంత మాత్రమే వేయడానికి నాకు ఆల్మోస్ట్ 2 hours పట్టింది. ఇంకొకటి ఏంటి అంటే ఈ డిజైనింగ్ ఇవన్నీ ఫినిష్ అయ్యే లోపు ఆల్మోస్ట్ ఒక 7 to 8 cups టీ అయితే ఈజీగా తాగేసి ఉంటాను నేను. అది ఏదో మెషిన్కి ఫ్యూల్ లాగా మాకు టీ అంటే. సో మీలో ఎంతమంది నాలాగా టీ అడిక్ట్స్ ఉన్నారనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ డిజైన్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది కంప్లీట్ అవ్వడానికి నాకు అక్షరాల 5 రోజులు అనుకుంటా పట్టింది కంప్లీట్గా. అండ్ ఈ సైడ్లో డిజైన్స్ కూడా వాటికి కూడా డబుల్ కోటింగ్ వేసాను. కానీ మండల సింగిల్ కోటింగ్, మళ్ళీ దానికి డబుల్ కోట్ వేసేంత ఓపిక అయితే నాకు లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సైడ్స్లో ఏదైతే మీరు డిజైన్స్ చూస్తున్నారో ఫ్లోరల్ది వాటికి మళ్ళీ బ్లాక్ కలర్ ఆయిల్ పెయింట్తో అవుట్లైనింగ్ ఇచ్చానమాట. ఎందుకంటే గోల్డెన్ కలర్ పెయింట్ చాలా దగ్గరికి వచ్చి ఆ ఒక డీటెయిల్స్ ఏదైతే ఉందో ఆ డిజైన్లో అది కొంచెం షాబీగా అయినట్టు అనిపించింది. సో అందుకే ఎక్కడెక్కడ గోల్డెన్ పెయింట్స్ ఎక్కువ అయ్యిందో అక్కడంతా అవుట్లైనింగ్ ఇచ్చి కొంచెం ఎంబోస్డ్ ఫీలింగ్ వచ్చేలాగా ఆ ఒక డిజైన్ అయితే ఫినిష్ చేసుకున్నాను. ఈ మండల హార్ట్ కూడా ఫైనలీ ఫినిష్ అయ్యింది. మీకు ఎలా అనిపించింది ఈ డిజైన్, ఈ మేకోవర్ ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా నేబర్స్, నాకు తెలిసిన వాళ్ళంతా ఈ ట్రంక్ చూసాక చాలా బాగుంది అని చాలా అప్రిషియేట్ చేశారు. సో చెప్పాను కదా 5 days ఏదైతే కష్టపడ్డానో వాళ్ళందరూ అది బాగుంది అని చెప్పి ఆ రిజల్ట్స్ చూసాకైతే నేను పడిన కష్టం మొత్తం మర్చిపోయాను అనమాట. ఆల్మోస్ట్ 1 monthగా సైడ్లో పెట్టిండే ఒక మేకోవర్ ప్రాజెక్ట్ అయితే ఈ రోజుకి కంప్లీట్ అయింది. సో ఈ మేకోవర్ నేను చేసేటప్పుడు వీటిలో ఏదో ఒక్క ఎలిమెంట్ లేదా ఒక సెగ్మెంట్లో అయినా నేను ఇచ్చే ఏదైనా ఐడియాస్ కానీ డిజైన్స్ కానీ మీకు కూడా హెల్ప్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే మీ ఇంట్లోనూ మీ అమ్మమ్మ గారిది, నానమ్మ గారిది ట్రంక్ ఇలా ఉంటే వాటిని కూడా మీరు ఇంత బ్యూటిఫుల్గా మేకోవర్ ఇచ్చుకొని ఒక మంచి మెమరీ లాగా ప్రిజర్వ్ అయితే చేసుకోవచ్చు. ఈ ట్రంక్ అయితే మేము మా హాల్లోనే సోఫా సెట్ దగ్గర ప్లేస్ చేసామన్నమాట. సో మా హాల్కి ఈ ట్రంక్ ప్రస్తుతానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మీకందరికీ ఏమనిపించింది ఈ వీడియో అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అమ్మ బొమ్మ ముచ్చట్లు.